అరే ఇది ఏమైందమ్మా బాగా మురుస్తా ఉన్నాం ఈ కొడుకుని చూసి? నా కుమారుడు కాబట్టి నేను మురిసిపోతా ఉన్నా. ఉమ్, ఎందుకంటే నేను నా కుమారుని ప్రేమిస్తున్నా. ఉమ్, వాడంటే నాకు చాలా ఇష్టం. ఉమ్, వాడు ఎట్లున్నా నేను వాడిని ప్రేమిస్తూనే ఉంటా. వాడు తెల్లగున్నా, నల్లగున్నా, వాడు లావుగున్నా, సన్నగున్నా, వానికి తెలివున్నా లేకపోయినా నేను వాడిని ప్రేమిస్తూనే ఉంటా. సేమ్ అలాగే మన యేసయ్య కూడా మనని ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనము. దేవుడు మనల్ని తన స్వరూపమందు చేసి ఉన్నారు. మనని ఆయన పిల్లలుగా చేసి ఉన్నారు. కాబట్టి ఆయన మనని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమిస్తూనే ఉంటారు. మనం కష్టంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, దరిద్రతలో ఉన్నా, నష్టంలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ భూలోకపు తల్లిదండ్రులన్నా మన పట్ల పక్షపాతం చూపిస్తారు కానీ మన యేసయ్య మన పట్ల పక్షపాతం చూపించరు. ఆయన నిన్ను నన్ను అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తా ఉన్నారు. అటువంటి గొప్ప ప్రేమను మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆ యొక్క ప్రేమను మనము సంపాదించుకుందాము. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన ప్రేమలను మనం సంపాదించుకోవడం కాదు కానీ ఎంతో ప్రశస్తమైన యేసయ్య ప్రేమను మనం అందరం కూడా సంపాదించుకున్నటకు ప్రయాసపడతాము. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.